హాయ్ అండి. గుమ్మడికాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా! జ్ఞాపకశక్తిని బాగా పెంచుతుందండి. అటువంటి గుమ్మడికాయతో మనం చపాతీని ప్రిపేర్ చేసుకుంటే కలర్‌ఫుల్‌గా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ప్రాసెస్ చూడండి. గుమ్మడికాయ పైలే తీసివేసి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోండి. స్టవ్ మీద గిన్నె పెట్టి వాటర్ యాడ్ చేసుకొని కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలను వేసుకోవాలండి. ముక్కలు తొందరగా బాయిల్ కావడం కోసం కొంచెం సాల్ట్‌ని అలానే పసుపుని యాడ్ చేసి 2-3 నిమిషాల్లో మనకు గుమ్మడికాయలు అనేవి తొందరగా ఉడుకుతాయండి. ఇలా ఉడికినటువంటి గుమ్మడికాయల్ని మనం పేస్ట్ చేసుకోవాలి. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని వీడియోస్ వాచ్ చేసి మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుమ్మడికాయను మిక్సింగ్ జార్లో యాడ్ చేసుకొని ముక్కల్ని మెత్తని పేస్టు చేసుకోవాలండి. ఎటువంటి ఉండలు లేకుండా చూసుకోండి. గోధుమ పిండి తీసుకొని ఈ గుమ్మడికాయ పేస్ట్ను అందులో వేసుకొని మనం మెత్తగా కలుపుకోవాలండి. కొంచెం ఆయిల్ యాడ్ చేయండి. అలా చేయడం వల్ల మనకు చపాతీ చాలా స్మూత్గా వస్తుంది. కలుపుకున్న చపాతీ పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టి చపాతీని చేసుకోవాలి. చపాతీ చేసుకొని మనం మంచిగా కాల్చుకోవాలండి. 2 సైడ్స్లో కొంచెం ఆయిల్ చపాతీ పైన పోసుకొని 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోండి. ఈ చపాతీలు అయితే మంచి ఎల్లో కలర్లో చాలా బాగుంటాయండి. చూడటానికైతే కలర్ఫుల్గా ఉంటాయి. పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు. రెగ్యులర్ చపాతీ కలర్లో కాకుండా ఎల్లోయిష్ కలర్లో చాలా బాగుంటుంది. మన ఛానల్లోని అన్ని వీడియోస్ వాచ్ చేయండి. ప్లీజ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చపాతీలని మనం పొటాటో ఫ్రైతో కానీ నచ్చినట్లయితే నాన్ వెజ్ రెసిపీస్తో కానీ తింటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ రెసిపీ అండి. 2 సైడ్స్ కూడా మంచిగా గోల్డెన్ కలర్లో కాల్చుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చపాతీలను కాల్చుకుంటే ఈవెన్గా కుక్ అయ్యి మంచి కలర్లో వస్తాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీకు నచ్చినట్లయితే సింపుల్ రెసిపీ అండి, అందులో టేస్టీ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి.